హెల్మెట్ లేకుండా బండి నడిపి పోలీసులకు దొరికితే ఒక్కసారి కౌన్సిలింగ్ ఇచ్చి పంపుతారు, ఒక్కసారి ఫైన్ వేస్తారు. అట్లనే వరుసగా దొరికితే కేసు రాసి బండి సీజ్ కూడా చేస్తారు. అయితే ఫైన్ వేసినప్పుడు 100నో 150 500 మహా అయితే 1000 రూపాయలు వేస్తారు. అయితే ఈడొక తమ్ముడు హెల్మెట్ లేకుండా బండి నడిపితే ఎంత ఫైన్ పడ్డదో తెలిస్తే మీ స్కూటీ ఆగినంత పని అవుతుంది. చేట్ల పేపర్ పట్టుకొని పక్కన నాయనను పెట్టుకొని పెద్దగానే బాధపడుతున్న ఈ తమ్ముడే హెల్మెట్ లేకుండా స్కూటీ నడిపి పోలీసులకు దొరికింది. అయితే దానికి ఈ తమ్ముని స్కూటీకి పోలీసులు వేసిన ఫైను అక్షరాల వింటున్నారా, అక్షరాల 10 లక్షల రూపాయలు. ఏంది నమ్ముతలేరా? అవునులే, అంత ఈజీగా ఎందుకు నమ్ముతారు? హెల్మెట్ లేకుంటే 100నో 200 500 ఫైన్లు వేస్తారు గాని 10 లక్షల ఫైన్ వేస్తారా ఇక్కడనన్నా? ఆ పైసలు పెడితే కొత్త స్కూటీలు 10 వస్తాయని మీరు అనుకోవచ్చు, కాకపోతే నిజమే వేసిర్రుల్లా. కావాలంటే ఈ తమ్ముడే చెప్తాడు, ఈ నుండ్రి. 500 રૂપિયાના બદલે મારે 10,05,000નો મેમો આવ્યો છે. જે તમે આ જોઈ શકો છો. ఈ తమ్ముని పేరు అనిల్, అహ్మదాబాద్ లో ఉంటాడు. ఇంటి బాధ్యత ఉండుతోని పాన్ షాప్ నడుపుతున్నాడు. అయితే 2024 ఏప్రిల్ 11వ తారీఖు నాడు హెల్మెట్ లేకుండా బండి నడిపి పోలీసులకు దొరికితే విచారించి పంపించిర్రట. అటెంక 500 ఫైన్ పడ్డట్టు మెసేజ్ వచ్చింది. ఇక అది కట్టుకుందాంలే అని ఓపెన్ చేసి చూసేటాలకు అందులో 10,05,00,000 రూపాయలు ఉందట. ఇక వెంటనే పోలీస్ ఆఫీసర్ల దగ్గరికి పోయి ఇదేంది సారు అని అడిగితే ఎవ్వరు పట్టించుకోలేదట. ఇక ఏం చేయనో తెలియక కోర్టుకు పోతే కోర్టు కూడా పోలీసులనే కలవమంటే మళ్ళా పోయి కమిషనర్ ఎట్లా కలిసిండు అలా నాయనని తీసుకొని పోయి అయినా లాభం లేదు. 11 నెలలు అవుతుందట, కానీ ఇంకా ఇళ్ళ సమస్య క్లియర్ కాలేదట. ఇంకొన్ని రోజులు ఈ ఫైన్ పోతుందని అనుకుంటున్నారు, కానీ 10 లక్షల ఫైన్ అంటే ఏందుల్లా? ఈ స్కూటీ అమ్మినా అందులో 10% కూడా రాదు. మరి ఎడ తప్పు జరిగిందో ఏమో గాని ఈ ఫైన్ చేయబట్టి ఈ తమ్ముడు బగ్గన ఎదురుగాల్సి వచ్చింది. అయినా హెల్మెట్ పెట్టుకుంటే ఈ బాధలన్నీ ఉంటాయా చెప్పుండ్రి? ఒక్క తప్పుకు ఎన్ని శిక్షలో ఇక మీరే లెక్కేసుకోండ్రి.